సాగు చేసే రైతులకే రైతు బంధు ఇవ్వాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత ప్రభుత్వం గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, బీడు భూములకు పెట్టుబడి ఇచ్చిందని అన్నారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదానీ, అంబానీలకు కేంద్ర ప్రభుత్వం 60 లక్షల కోట్ల రాయితీని ఇచ్చిందని ఆరోపించారు. పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో మోదీకి కనువిప్పు కావాలన్నారు. మతం ఎక్కడ ఆరంభమైందో అక్కడే ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా వచ్చాయన్నారు జీవన్ రెడ్డి. సాగుకు సంబంధం లేకుండా గుట్టలు, పుట్టలకు, లేఅవుట్లకు, సాగు యోగ్యంలో లేని భూములకు కూడా మేము కల్పిస్తాము అని చెప్పానంటే ఇదేనా అసలు నీకు ఫలితం చూసాం కదా. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సమ్ ఏదో ఒక విధమైనటువంటి ఒక కొలత పద్ధతి అనేది ఉండాలంటున్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఉదాహరణకు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రైతుకు 6,000 ఇస్తున్నారు. వాళ్ళు కమతాన్ని కూడా ఇస్తలేరు. వాళ్ళు రైతుకి ఏదైతే ఉందో ఆయనకి ఎన్ని ఎకరాలున్నా 6,000 ఇస్తున్నారు. ఇక్కడ మనం ఇంకా అట్లా కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తున్నాం మనం. ఇప్పుడు అదే పెద్ద పెద్ద అంబానీ, అదాని లాంటి వారికి ఏదైతే ఉందో లక్షల కోట్లు వాళ్ళకు వెసులుబాటు కల్పించింది, రుణమాఫీ చేసింది. పట్టణంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా కానీ, అనుమతులు భిన్నంగా కానీ నిర్మాణాలు చేపట్టబడ్డట్టయితే అటువంటి నిర్మాణాలు చేపట్టబడే వారే కాదు, ఆ నిర్మాణాలను అరికట్టలేకపోవటము, నిలువరింపు చేయలేకపోవటము సంబంధిత శాఖ బాధ్యత అని చెప్పంటూ నేను. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పంటూ నేను.